సార్ 1955లోనే ఇప్పుడు టీవీ అనేది సినిమా ఇండస్ట్రీకి బాగా దెబ్బ వేసిన రోజుల్లోనే ఆయన టీవీకి వచ్చి టీవీలో కూడా హిచ్కాక్ అవర్ అని టీవీ సిరీస్ ఆయన తీశారు. అవును, నా దగ్గర క్యాసెట్లు ఉన్నాయి. సో ఆ టీవీ సిరీస్కి కూడా ఆయన ఇంట్రడక్షన్ ఇవ్వటం కానీ అది చాలామందికి ఇన్స్పిరేషన్ అది. అవును, కానీ మీ సినిమాల్లో కానీ మీరు కానీ ఎప్పుడు అసలు అలా ఇంట్రడక్షన్ కానీ ఆయన గెస్ట్ రోల్స్ కూడా అక్కడ కనిపించాడు. ఏ సినిమాకి ఎలాంటి అంతరాయం కాదు. అవునండి, అది చిన్నవి అండి. గెస్ట్ రోల్స్ అంటే గుర్తొచ్చింది, ఓ సినిమా చూస్తున్నానండి, ఎక్కడ హిచ్కాక్ కనపట్టలేదేంటి అనుకుంటున్నానండి. ఎక్కడ దిగున కనపడతాడు కదా అని. ఒక అతను పేపర్ చదువుతూ ఉంటాడు, మీలాడు ఒక ఆయన. ఆ పేపర్లో అతను కనపట్టలేదు అని ఒక యాడ్ వేస్తాడు. అతను ఎవరంటే హిచ్కాక్. ఆ హిచ్కాక్ని ఇన్స్పైర్ అయ్యో ఏమో తెలియదు, రామానాయుడు గారు కూడా చిన్న చిన్న అలా కనపడే వేషాలు చాలా వేశారండి. మీకు ఎప్పుడు అనిపించలేదు సార్ ఏంటండి అలా కనిపించాలి అని? నాకు ఎప్పుడు అనిపించలేదు, కానీ ఇప్పుడు నేను ఈ ఛానల్ నడుపుతున్నాను కదండి, దాంట్లో నేను కనపడాల్సి వస్తుందండి. మరి నేను కనపడి చెప్పాలి కదా. నాకు ఎప్పుడు నేను కనపడలేదు, కానీ ఒక సినిమాలో చాక్లెట్ వేషం వేశానండి, సీతాకోక చిలక ఆ సినిమా పేరు. నేను అసోసియేట్ డైరెక్టర్ని. డైరెక్టర్ వచ్చి మా గురుగారు భారతరాజు గారు. అయితే లెంగ్త్ ఎక్కువ ట్రిమ్మింగ్లో పోయింది, హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. హెయిటర్ వచ్చి కోటగిరి వెంకటేశ్వర గారు వాహిని స్టూడియోలో. అలాగా ట్రిమ్మింగ్లో పోయింది, అంత ఆనందపడ్డాను. పోన్లే బాబు అంటే మా గురువు ఏమంటే చచ్చినట్టు వేయాల్సి వచ్చిందండి. ఆవాడ ఎక్కడండి, ఇది కన్యాకుమారి దగ్గర మొట్టం అనే ఊరండి. ఆ ఊళ్ళో ఓ చెరువులో తీసిన